కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లు ప్రవేశపెట్టింది. దీని మీద కార్మిక సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. ప్రస్తుతం సిఐటియు జిల్లా అధ్యక్షులు శేషబాబ్జీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ బిల్లు చూసారా మీరు? అసెంబ్లీలోనూ ఇటు శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి. బిల్లు వల్ల కార్మికులకి ఎటువంటి లబ్ధి చేకూరుతుందంటారా, లేదంటే నష్టం కలుగుతుందంటారా? నేను శాసన మండలిలో జరిగిందంతా మీడియాలో వచ్చింది. పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు తీవ్రంగా వ్యతిరేకంగా ఓటేశారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. విషయం ఏంటంటే 8 గంటల పని అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పాలసీ. దానిని చంద్రబాబు నాయుడు మార్పు చేస్తూ 10 గంటల కింద మార్పు చేశాడు ఆయన. రెండోది అంటే 13 గంటల వరకు పని చేయించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇస్తే అది చాలు, దాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు యాజమాన్యాలు ప్రవర్తిస్తాయి. ఇప్పుడు కూడా ప్రాక్టీస్లో జరుగుతున్నది అంటే 8 గంటల పని అనేది ఉంటుంది. కానీ డ్యూటీ ఎక్కి దిగి ఇవన్నీ అయ్యేటడికి 9 గంటలు పని చేస్తున్న వాళ్ళు, 10 గంటలు పని చేస్తున్న వాళ్ళు, ఆర్టీసీలో డ్రైవర్ని తీసుకోండి, కండక్టర్ని తీసుకోండి, వాళ్ళు డ్యూటీ దిగి ఆ తర్వాత తమ క్యాష్ కలెక్షను అప్పగించి బయటికి రావడానికి ఇంకొక 2 అవర్స్ పడుతుంది. అంటే 10 అవర్స్. ఆ ఇంటి దగ్గర నుంచి వేరే గ్రామంలో నివాసం ఉంటాడు, అక్కడి నుంచి డ్యూటీకి హాజరయ్యి వెనక్కి వెళ్ళడానికి రానుపోను ఇంకో 2 అవర్స్ తీసుకుంటుందండి. అంటే ప్రాక్టీస్లో ఏంటంటే రోజులో సగం కంటే ఎక్కువ ఇప్పటికే సమయం డ్యూటీలో గడిచిపోతూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి తీవ్రమైనటువంటి వైఫల్యం, ద్రోహం ఏంటంటే 2 ఏళ్ళకి ఒకసారి కనీస వేతనాలు పెంచాలి. 2011 నుంచి వాటిని సవరించలేదు. 2011 నుంచి కనీస వేతనాలు సవరణ చేయకుండా పని గంటలు మాత్రం పెంచేసేయడానికి ఈ గవర్నమెంట్కి హక్యం ఉంది. తమ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రకటన ఏమైనా చేశారా? మమ్మల్ని ఎన్నుకోండి, మేము 12 గంటల పాటు మీకు పని గంటలు పెంచుతాం అని మాతో చెప్పారా? ఏం లేకుండా ఇలా చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వీళ్ళ మందబలంతో దాన్ని నెగ్గించుకోవచ్చు, కానీ రాబోయే 3.5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూ చేస్తాం. అందుకని గవర్నమెంట్ తక్షణం విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక వెసులుబాటు కల్పించామని చెప్తుంది ప్రభుత్వం. అది కూడా 4 రోజులు పనిచేయండి లేదా 5 రోజులు పనిచేయండి, మిగతా 2 రోజులు సెలవు తీసుకోండి అంటున్నారు. అటువంటి పరిస్థితులు నిజంగా ప్రైవేట్ సంస్థల్లో ఉంటాయంటారా? తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పండి కార్మిక శాఖ మంత్రితోటి. లేదు ఆయనకి మాకు కలిపి ఏమన్నా మీరు ఆయన వస్తానంటే, మీరు పిలిస్తే ఆయన వస్తాడని నేను నమ్మట్లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏంటి? 5 రోజులు పనిచేసి మిగతా రోజుల్లో విశ్రాంతి తీసుకోమని చెప్తున్నాడు. జరిగేటట్టు హామీ ఇస్తాడా? జరిగే ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందా? ఇప్పటికే కార్మిక శాఖ నిద్రపోతూ ఉంది. కార్మిక శాఖలోని ఉద్యోగులు, అధికారుల సంఖ్య తగ్గిపోయింది. ఎన్ఫోర్స్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఆయన శాసన మండలిలో కూడా కార్మిక శాఖ మంత్రి ఏం మాట్లాడాడో నేను విన్నాను. మొదటి 4 రోజులు 10 గంటల చొప్పున పనిచేయండి, 4 బదులు 40, 5 రోజు 8 గంటలు పనిచేయండి, 48 గంటలు అవుతుంది అని అన్నాడు. శాసనమండలి చైర్మన్ నన్ను శాసనమండలి సభ్యులు అడిగారు, దాని అర్థం మిగతా 2 సెలవుకి మీరు గ్యారంటీ ఇస్తారా అని అడిగితే నోరు మూసాడు ఆయన. తప్పుడు మాటలు మాట్లాడడం అది చరిత్ర క్షమించదు. కుర్రాయన తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ అడుగులకు మడుగులు వస్తున్నామా? లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి అర్థం ఆంధ్ర ప్రజలందరికీ ఈజ్ ఆఫ్ డూయింగా? ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫర్ హూమ్? అత్యాచారాలు కార్మిక శాఖ మంత్రిని చంద్రబాబు నాయుడును వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే వాళ్ళు కార్పొరేట్ కంపెనీల కోసం చెప్పి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అదేమిటో రుషికొండని అంత పెద్ద చర్చ చేశారు. రుషికొండలో ఎకరం 10 కోట్లు. ఇప్పుడు ఆ 10 కోట్ల భూమిని టీసీఎస్ కంపెనీకి, వర్షా క్లస్టర్ కంపెనీకి ఎకరం 99 పైసలకి ఇచ్చారు. యూ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. 99 పైసలు ఏమిటి? 99 పైసలకేమో టీసీఎస్కి ఇచ్చారు. ఆ తర్వాత రూపాయికి అంటే 1 పైసా పెంచేసేసి వర్షా క్లస్టర్కి ఇచ్చారు. రుషికొండలో 10 కోట్లు ఉంది ఎకరం. అంటే కార్పొరేట్ కంపెనీలకి, బడా కంపెనీలకి ఇస్తున్నారు. నేరుగా మా యూనియన్లో సభ్యుల్లో చాలామంది సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఇస్తాడు చంద్రబాబు నాయుడు? గత ప్రభుత్వం లక్షల మందికి సెంటున్నర చొప్పునేటంటే ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికి కూడా ఇవ్వలేదు. మీరు అందుకని ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు జాగ్రత్తగా పైకి తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను రాజ్ కుమార్ గారు సిఐటియు జిల్లా కార్యదర్శి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రకటన అయితే ఈ పని గంటల పెంపు మీద చేసింది 11 సంవత్సరాలు, అంటే 2011 నుంచి వేతనాల సవరణ లేదంటే వేతనాల పెంపు విషయంలో ప్రకటించలేదు.
ఇటువంటి కీలక సమయంలోనే ప్రకటిస్తుందని చెప్పేసి కార్మిక లోకం అంతా ఎదురు చూసిన పరిస్థితి. ఎలా చూస్తారు? అంటే ఒకటి, పని గంటలు పెంచడం అనేది ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది. అనేక సైంటిఫిక్ సర్వేలు చెప్పేది ఏంటంటే అధిక పని గంటల వల్ల అధిక ఉత్పత్తి అనేది సాధ్యం కాదు, క్వాలిటీ పడిపోద్ది. అంతర్జాతీయంగా ఈ పోటీతత్వాన్ని కోల్పోతుంది భారతదేశం. కాబట్టి మంచి ప్రొడక్టివిటీ, క్వాలిటీ కావాలంటే పని గంటలు తగ్గించాలి. ఆ మేరకు ప్రయత్నం చేస్తే క్వాలిటీ ఐటెం వస్తుంది, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగలుగుతుంది. మరొక సైంటిఫిక్ అధ్యయనం ఏంటి అంటే అధిక పని గంటల వల్ల ఉద్యోగులు ఒత్తిడికి లోనై ఆ గుండెపోట్లు, మానసిక అనారోగ్యం అనేటువంటిది పెరుగుతుంది. ఇది కార్మిక వర్గానికి మంచిది కాదు. ఇప్పటికే ఐటీ సెక్టార్లో ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, ఆ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే అక్కడ కార్మిక చట్టాలు అమలు లేదు. అమలు లేని చోట పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఇప్పుడు అమలు ఉన్న చోట ఎలా ఉందో అలా జరుగుద్దో మనకు అర్థమవుతుంది. మరో పక్క ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఒక పరిశ్రమకి వెళ్ళి ఆ పరిశ్రమలో చట్టాలు అమలవుతున్నాయా లేదా అనేటువంటి తనిఖీ అనేటువంటిది మానేసి గత 8 ఏళ్ళు అయింది తనిఖీలు మానేసి. కాబట్టి మేనేజ్మెంట్లు మేము అన్నీ అమలు చేస్తున్నాం అని చెప్పి ఒక అఫిడవిట్ ఇస్తే అన్నీ అమలవుతున్నట్టే. వాస్తవం వేరుగా ఉంది. క్వాలిటీ తగ్గిపోయింది, ప్రమాదాలు పెరుగుతున్నాయి, కార్మికుల మరణాలు పెరుగుతున్నాయి. ఎక్కడ పిఎఫ్ఈఎస్ అనేది కాకినాడ జిల్లాలో అమలు చేయటం లేదు. ఇంక్లూడింగ్ మహిళలు ఎక్కువ పనిచేసేటువంటి ఫ్యాక్టరీ రొయ్యల ఒలుపు కేంద్రాల్లో కానీ, క్యాష్యూ ఒలుపు కేంద్రాల్లో కానీ ఈఎస్ఐ లేదు. మరి ఇదంతా ఎలా అమలు చేస్తున్నట్టు అంటే చట్టం చేసేసారు, దాని అమలు మాత్రం పట్టించుకునేందుకు ఎటువంటి యంత్రాంగము లేదు. యంత్రాంగం ఉన్నా మీరు ప్రభుత్వ అనుమతి లేనిదే పరిశ్రమలోకి ఎంటర్ అవడానికి. ఇదంతా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలు సవరణలు ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో దాంట్లో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం ఇది మేనిఫెస్టోలో కార్మికులకి రాసినటువంటి కాలంకి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాబోయే 3 ఏళ్లలో దీనివల్లే మీరు ఓడిపోతారనేటువంటిది గమనించాలి. కూటమి ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏమవుతుందంటే కార్మిక చట్టాల సవరణ, ఇలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలే మీ ఓటమికి కారణం అవుతాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు ఏ రంగాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ పని గంటల పెంపు వల్ల? అసంఘటిత రంగ కార్మికులకైతే ముందు నుంచి కూడా సరైన వేతనాలు ఎక్కడ ఇస్తున్న పరిస్థితి లేదు. కానీ ఈ పని గంటల పెంపు వల్ల వాళ్ళకి వేతన సవరణ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందంట? అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేబర్ అనేవాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు, పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు మాత్రమే. వీళ్ళ మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడిపోయినాయి, లాభాలు రావటం లేదు, నష్టాలు వస్తున్నాయి, రకరకాల కారణాలతో పరిశ్రమలు మూతపడిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఈ 50 లక్షల మంది కార్మికులు అదనంగా పనిచేస్తే జరిగేదేంటి? ముందు చదువుకుని పట్టా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే వాళ్ళ పని అంతా ఈ ఉన్న కార్మికులే అదనంగా పనిచేస్తారు, నిరుద్యోగం పెరిగిపోద్ది. కాబట్టి ఇది ఏదో కార్మికుడి సమస్య అనుకుంటే పొరపాటు. నిరుద్యోగుడికి ఉద్యోగం దొరక్కపోవడం అంటే ప్రభుత్వ ఉద్యోగి వయసు, రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ళ నుంచి 60 నుంచి 62 పెంచితే ఉద్యోగాలు తీయడం తగ్గిపోయిందిగా. ఇది అంతే. పని గంటలు పెంచడం అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకుండా నిరాకరించడమే, అంటే ఉపాధి హక్కుని కొల్లగొట్టడం ఇది. కాబట్టి పరిశ్రమల్లో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దాని అదనంగా చూసుకుని అసంఘటిత రంగంలో విపరీతంగా పని పెంచేటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో ఏదో డిఏ ఇచ్చేస్తే సర్దుకుపోదాం అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆలోచిస్తున్నారేమో, ఇది మీ దాకా రావడానికి ఎక్కువ సమయం పట్టదని గమనించండి. పని గంటల సవరణ అనేది కేవలం కొత్తగా వచ్చేవారు ఉపాధిని దెబ్బకొట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుందని చెప్తా ఉన్నారు. మరోవైపు పని గంటలు పెంచుతున్నట్టు బిల్లు పాస్ చేసినటువంటి ప్రభుత్వం వీళ్ళ వేతన సవరణ ఏదైతే అసంఘటిత కార్మికులు కావచ్చు, లేదంటే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, వీళ్ళ వేతన సవరణ, వేతన పెంపు విషయంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల సిఐటి నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అంటే బిల్లు ఉపసంహరించుకునే వరకు కూడా తమ పోరాటం అయితే కొనసాగుతుందని, రానున్న 3 ఏళ్ల పాటు కూడా ఈ పోరాటం నిరంతరంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇటువంటి బిల్లులను మొండిగా ముందుకు తీసుకెళ్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇదే కారణంగా ఓటమి తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.